అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈసారి 31st ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఈ బిస్కెట్స్తో ట్రై చేసిన చాలా బాగా వచ్చింది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ని సపరేట్గా బిస్కెట్ని సపరేట్గా తీసుకొని బిస్కెట్ని మిక్సీలో వేసుకొని బరక మిక్సీ చేసుకోవాలి. ఆ బిస్కెట్ పౌడర్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని కాచి చల్లార్చుకున్న పాలని కొన్ని కొన్ని వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. నేను 10 రూపీస్వి 4 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నా కాబట్టి ఈను హాఫ్ ప్యాకెట్ యాడ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్కి నెయ్యి రాసి ఇది మొత్తం అందులో వేసుకోవాలి. నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి యూజ్ చేసిన, బటర్ ఉంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిని బాగా వేడేసి అందులో చిన్న గిన్నె పెట్టుకొని దానిపైన ఈ కేక్ మిశ్రమం బౌల్ పెట్టుకుని అలా దాన్ని ఒక 20 మినిట్స్ వదిలేయాలి. బిస్కెట్ క్రీమ్ ని మనం సపరేట్ చేసుకున్నాం కదా, దాంట్లో నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నా. మీ ఇష్టం, మీరు ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. అందులో కూడా కొంచెం కొంచెం మిల్క్ వేసుకొని అట్లా లూజ్గా కలుపుకోవాలి. ఒక 20-30 మినిట్స్ మన కేక్ రెడీ అయిపోద్ది. ఇట్లా స్పూన్ తో గుచ్చితే ఏం అంటకుంటా వస్తే మన కేక్ రెడీ అనమాట. కేక్ మొత్తం చల్లారిన తర్వాత ఒక లేయర్ కట్ చేసుకొని ఫస్ట్ ఒక లేయర్ చాక్లెట్ పెట్టుకొని దాని తర్వాత ఈ లేయర్ వేసేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. కేక్ టేస్ట్ నిజంగా చాలా బాగుంది. మా ఆయనకు కూడా నచ్చింది. నాకు తెలిసి బిస్కెట్ తో కేక్ చేయడం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరికి తెలుసు కింద కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.